ఇంద్రియాని పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది. ఈ మూడింటి కంటే గొప్పది ఇంకొకటి ఉందండోయ్, అదే ఆత్మ. ఈ శ్లోకంలో పరమాత్మ ఒకదానికంటే మరొకటి గొప్పది అని నిరూపిస్తున్నాడు. ముందు ఇంద్రియాలు ప్రాపంచిక విషయాలు గ్రహిస్తాయి, దీనికన్నా సూక్ష్మమైనది మనసు సంకల్ప వికల్పాలను చేస్తుంది. మనసు చెప్పినట్టు ఇంద్రియాలు స్పందిస్తుంటాయి. ఈ మనసు చేసే సంకల్ప వికల్పాలను బుద్ధి అదుపు చేస్తుంది. ఒకవేళ ఆ బుద్ధికి శాస్త్రాల ద్వారా సంస్కారం విచక్షణ జ్ఞానం అలవడలేదనుకోండి, అప్పుడు బుద్ధి కూడా మనసుని అనుసరిస్తుంది. ఈ ప్రకారంగా శరీరం, మనస్సు, బుద్ధి ఒకదానిని మించి ఒకటి, ఒకదాని కంటే ఒకటి శక్తివంతంగా పనిచేస్తుంటాయి. వీటన్నింటికంటే పరమైనది మరొకటి ఉంది, అదే ఆత్మ. అది మనస్సు, బుద్ధి కంటే సూక్ష్మమైనది, కానీ వీటన్నింటికంటే బలమైనది. అన్నింటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది.